మహిళలకు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్. ముఖ్యమంత్రి ప్రకటన. టోకెన్ల కోసం ఎగపడుతున్న జనం. గ్యాస్ పేరుతో డబ్బులు దండుకుంటున్న వైనం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే గ్యాస్ వినియోగదారులకు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ని ఇస్తామని ఎన్నికల్లో ప్రచారం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన 6 గ్యారంటీలలో 2 అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇస్తామని ప్రకటించినప్పటికీ వాటిపై ఎలాంటి స్పష్టత రాకుండానే ప్రభుత్వ ఆదేశాలు వచ్చాయని తెలుపుకుంటూ గ్రామీణ ప్రాంతాలలో గ్యాస్ వినియోగదారుల నుండి ₹1000 వసూలు చేస్తున్న దృశ్యాలను మీరే చూడొచ్చు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని దుబ్బ తాండాలో గ్యాస్ వినియోగదారుల కేంద్ర వద్ద బారులు తీరిన వినియోగదారుల కష్టాలు అంతా కాదు. రోజుల తరబడి దిలసరి వేతనాలు వదులుకొని గ్యాస్ కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్న జనం. ఇదే అదనుగా భావించిన తొర్రూర్, నెలుకూతురు మండలాల విలేజ్ సర్వయర్ నంటూ మహేష్ అనే వ్యక్తి ఒక్క వినియోగదారుని వద్ద నుండి ₹160 వసూలు చేస్తున్నాడని CV9 ఛానల్ దృష్టికి తీసుకురాగా ఈ విషయంపై వారిని వివరణ కోరగా వారు చెప్పిన మాటలు మీరే వినండి. మాకు అన్ని ఆదేశాలు ఉన్నాయి, అన్ని సిస్టమ్లు ఉంటాయి. ఆఫీస్కి వస్తే మేము చూపిస్తాం. మాది తొర్రూరు దుబ్బతండ. మీరు రావచ్చు. అన్ని ఆదేశాలు ఉన్నాయి, రైటింగ్లు ఉన్నాయి, కంప్యూటర్లు ఉన్నాయి, అన్ని మీకు ప్రింట్అవుట్ కూడా ఇస్తా. మీరు స్క్రీన్ మీద చూపించుకోవచ్చు. ఇప్పుడు ఎట్లా మరి? ఇప్పుడు ఉదయం నుంచి వీళ్ళు తప్పదుగా సర్వర్ డౌన్ ఉండేది. అందరము ఇది చేయాలి కదా. ఇన్సూరెన్స్ ₹100. ఇన్సూరెన్స్ ₹272 ఉంటుందండి. GST విత్ GST. కంపెనీ 175 భరిస్తుంది. ₹100 కన్జ్యూమర్. లేదండి, 60 తీసుకుంటున్నాము. కొందరికి ఇన్సూరెన్స్ లేని వాళ్ళకు 100 తీసుకుంటాం. అందరికీ 160 కాదు. లేదండి, కనుక్కొని మీరు వాళ్ళ ఫోటో రికార్డింగ్ చేసుకొని నా దగ్గరికి చేయండి. అవర్ రెస్పాన్సిబిలిటీ. ఆఫీస్కు రండి, మా హయ్యర్ ఆఫీసర్స్ ఉంటారు. ఒక్కరు కాదు, చాలా మంది ఉంటారు. అందరినీ ఒక 7-8 మంది ఉంటారు. ఒక్కరు ఎట్లా చెప్తామండి? మిగతా 7 మంది వాళ్ళకి ఇది కారా, 8 మంది ఉంటారు. నా పేరు మహేష్. పోస్టు నేను విలేజ్ సర్వేయర్. నాకు విలేజ్ వచ్చేసి 2 మండలాలు ఉంటాయండి. నెల్లికూదురు, తొర్రూరు. నేనే. గ్రామ ప్రాంతాలలో వినియోగదారుల నుండి గ్యాస్ ఇన్సూరెన్స్ పేరుతో ₹100 గ్రామాల్లోకి వచ్చి సర్వీస్ చేసినందుకు ప్రతి ఒక్కరి దగ్గర నుండి ₹60 వసూలు చేస్తున్నారు. ఒక గ్రామంలోని ఎంతమంది ఉంటారో అలాంటి 2 మండలాలలో వారు వసూలు చేసే డబ్బులు ఎన్ని ₹1000 అవుతాయి మీరే గమనించండి. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయకుండా విలేజ్ ప్రాంతంలో అమాయకులను చేసి ఇలా డబ్బులు వసూలు చేయడం సరైనది కాదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.